హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లా చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే గోంగూర కందిపప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోంగూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను, క్లీన్ చేసుకొని. తర్వాత చిన్న గ్లాస్తో టూ కప్స్ కందిపప్పుని తీసుకుంటున్నా. చూడండి, వీటిని 2 కప్స్ తీసుకున్న తర్వాత అదే కప్పుతో నేను గోంగూరను కొలుచుకుంటున్నా, అంటే మెజర్ చేస్తున్నా. నేనైతే 1 కప్పు కందిపప్పుకి 3 గ్లాసెస్ గోంగూరను తీసుకున్నాను. తక్కువ అయితే పుల్లగా ఉండదు, సో కొంచెం పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను 6 గ్లాసెస్ తీసుకున్నాను. చూడండి, పప్పుని క్లీన్ చేసేసుకొని అందులో వేసేసాను. తర్వాత ఒక ఒక పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ వరకు వేసాను, మిగతాది కారం వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ వేసి ఇంకొంచెం వేసాను. మీరు కారాన్ని బట్టి వేయండి. ఈ టిప్స్ ఫాలో కండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. తర్వాత నేను సాల్ట్ కూడా ఒక స్పూన్లో హాఫ్ వరకు వేసాను, మీరు తగినంత వేసేసుకోండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసేసాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. తర్వాత ఒక చిటికెడంత పసుపు కూడా వేసేసాను. 2 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఒక గ్లాస్ కందిపప్పుకు 2 గ్లాసుల వాటర్ చొప్పున, నేను 2 గ్లాసుల కందిపప్పు కాబట్టి 4 గ్లాసుల వాటర్ తీసేసుకొని మూత పెట్టేసి నాకు 4 విజిల్స్ తర్వాత నాకైతే ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. మీకు కుక్కర్స్ని బట్టి ఉంటుందండి, మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. నాకు కందిపప్పు మరీ ఎక్కువగా ఉడకడం ఇష్టం ఉండదు, సో ఇలా పప్పుగానే ఇష్టం కాబట్టి నేను గ్యాస్ ఆఫ్ చేశాను. మీరు మరీ మెత్తగా అంటే ఇంకొక విజిల్ పెట్టేసుకోండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మరొక బౌల్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు కూడా టేస్ట్ చూసుకోవచ్చు. మనకు సాల్ట్ తక్కువ అనిపిస్తే కూడా వేసుకోవచ్చు, కారం తక్కువ అనిపిస్తే ఇందులో ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆయిల్ వేసాక ఒక చిటికెడంత జీలకర్ర ఆవాలు వేసాను. అవి వేగాక 2 వెల్లుల్లి రెబ్బలు ఇందులో కూడా వేసేసాను. సో నేను సాల్ట్ అండ్ కారం సరిపోయింది. సో జస్ట్ పోపుకి ఒక 3 వేసేసాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొంచెం కారం తక్కువ అనిపించింది, సో 3 వేసాను. తర్వాత అవి కొంచెం వేగాక నేను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. మహా అయితే ఏముందండి, మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి. సో ఇలా వేగాక మనం ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, అది వేసేసుకోవాలి. చూడండి, వేసేసాను. ఒకే టైంలో 2 విటమిన్స్ అందుతాయి, పప్పువి కందిపప్పు. సో ఇలా ట్రై చేయండి. కొంచెం గోంగూర ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పుల్లగా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెసిపీ రెడీ.